డ్రగ్స్ మత్తు పదార్థాల వినియోగంపై ఓ ఉపాధ్యాయుడు జన చైతన్య బైక్ యాత్ర చేపట్టారు. సూర్యాపేట జిల్లా గోరంట్ల జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రాచకొండ ప్రభాకర్ ఇప్పటివరకు 2500 కిలోమీటర్లు తిరిగారు. గంజాయి, డ్రగ్స్, ధూమపానం, మద్యపానం లాంటి వ్యసనాలపై యువకులకు అవగాహన కల్పిస్తున్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తానని ప్రభాకర్ తెలిపారు. సమాజంలో జరుగుతున్న కృత్యాలపై అవగాహన కల్పిస్తున్న ప్రభాకర్ను ప్రజలు అభినందిస్తున్నారు. ఇప్పటికి నేను 2500 కిలోమీటర్ల పైగా జన చైతన్య బైక్ యాత్ర చేశాను. ఈ కార్యక్రమానికి ప్రేరణ ఏంటంటే, నా మిత్రుడు సంవత్సరం కింద ధూమపానానికి అలవాటు పడి తమ నోటి క్యాన్సర్తో చనిపోయి తమ అమూల్యమైన ప్రాణాలను కోల్పోయి కుటుంబానికి, మిత్రులకి, అందరికీ ఇబ్బంది శోకాన్ని కలిగించారు. కాబట్టి నా మిత్రుడు లాంటి కుటుంబానికి జరిగిన అన్యాయము ఈ రాష్ట్రంలోని, ఈ దేశంలోని ప్రజలకు ఎవరికి జరగొద్దనే ఉద్దేశంతో నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయినప్పటికీ సామాజిక బాధ్యతతోటి రాష్ట్రంలోని వివిధ ప్రదేశాలను సందర్శించి నా వంతుగా నేను ఖాళీ సమయాలలో ప్రజల్ని చైతన్యం చేస్తున్నాను.